లైవ్లో ఎవరు లేరా? ఓకే. మాది తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామం. ఇది మా పొలం. ఇది మా పొలం గట్టు. పొలానికి గట్టు ఎంత అవసరమో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కూడా అంతే అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పొలం పండించి రైతుకి ఎంత కష్టమో తెలుసు. ఎందుకంటే గట్టు లేకపోతే పొలంలో నీళ్ళు నిలబడవు. 4 మూలల నీళ్లు చేరాలి, పొలం బాగా పండాలి అంటే గట్టు అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలి అంటే నలుమూలల పవన్ కళ్యాణ్ గారు నిలబడి అభివృద్ధి చేసే విధంగా ఆయన పయనం. వచ్చే సంవత్సరం 12 నెలల్లో కూడా అన్నీ ఒకసారి అయిపోదు. ఈ పొలం నీళ్ళు పెట్టాలంటే 4 మూలలకు గట్టేసిన తర్వాత ఒక పక్క నుంచి వెళ్తాయి. తడవడానికి ఎంత టైం పడుతుందో అలాగే పాలన కూడా సవ్యంగా సాగుతుంది. అలాగే మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన ఒక రైతు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలని ఆయన చేస్తున్నారు. అలాగే మేము రైతుగా ఈ పంటను పండించడానికి మేము ఎంత కష్టపడతాం, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది మాకు తెలుసు. అలాగే మాకు రైతులాగా మా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రెస్ మీట్లు పెట్టి నాయకులు మిమ్మల్ని విమర్శించే అంత స్థాయి కాదు కానీ మాది, నేను నా స్థాయిలో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక రైతుకి ఎంత కష్టమో అలాగే ఎమ్మెల్యే గారు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క కార్యకర్తలను చూసుకోవాలి, ఒక పక్క అభివృద్ధి చూసుకోవాలి. ఇప్పుడు మీకు అభివృద్ధి మీకు అవసరం లేదు, మీ కార్యకర్తలను చూసుకుని ఏదో ఒకటి ప్రెస్ మీట్లు పెడతారు. మా నాయకుడు 2 చేతుల నిండా పని ఉంది, కార్యకర్తలు పని చేసుకుంటున్నారు. ఆయన ఈరోజు కూడా ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చి అన్ని కార్యక్రమాలు, ఒక బ్రాండ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే ఒక బ్రాండ్ తీసుకొస్తారు. రోడ్లు ఎవరైనా వేస్తారు, అవన్నీ ఎవరు వేస్తారు, ఆయన బ్రాండ్ అన్నీ చేసుకుంటూ వెళ్తారు. ఇబ్బంది ఏమీ లేదు. ప్రజలు సంతోషంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఆయనకు అండదండగా ఎప్పుడూ ఉంటారు. రైతుగా చెప్తున్నాను నేను, ఏదన్నా ఉంటే సహకరించండి. మీ అనుభవాలని తెలియజేసి పని అయ్యే విధంగా పనులు చక్కగా ఎవరైనా ఇప్పుడు ఒక పని, ఇప్పుడు రైతు 10 ఎకరాలు చేసేవాడు ఒకలా ఉంటుంది, 1 ఎకరం చేసేవాడు ఒకలా ఉంటుంది. ఎప్పుడు పూర్వం నుంచి రైతు ఒక అనుభవం ఉంటుంది, కానీ కాలానికి తగ్గట్టుగా దాన్ని మలుచుకుని వాతావరణం తగ్గట్టుగా పంటలు వేసుకుని ఎలా పండిస్తారో అలాగే మీరు కూడా రాజకీయ నాయకులు కూడా కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి కొత్త వారు వచ్చినప్పుడు, ఆయన మొదటిసారి ఎమ్మెల్యే, రోజు ఉక్కిరి బిక్కిరి లేకుండా ఆయనకు పనే సరిపోతుంది. అటువంటిది ఆయన మీద అవాకులు చవాకులు పేరడం మీకు స్వభావం కాదు. గౌరవంతో మీరు కూడా అర్థం చేసుకుని మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి మీ వంతు మీరు సాయం చేయండి. గతంలో మీరు ఉన్నప్పుడు కూడా మేము ఎంత కరోనా టైంలో ఎంత సాయం చేసాం, అది కూడా అర్థం చేసుకుని మీరు కూడా ప్రజలకు కూడా సహకరించి చెప్తున్నాను. మేము బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ పంటలకు రైతు ఎలాగో అలాగే తాడేపల్లిగూడెం ప్రజలకు కూడా ఆయన ఒక రైతులాగా కష్టపడి పంట పండిస్తారు. 5 సంవత్సరాల్లో ఎటువంటి పంటలు వస్తాయో చూస్తూ ఉండండి. జై జనసేన, జై బొలిశెట్టి.